కళ్ళు మూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. రీల్స్ చేసాక వైరల్ అయ్యా, ముగ్గురికి కూడా చాలా ప్లస్ వచ్చింది. బయటికి వెళ్తే వీళ్ళు ట్రైయో వీడియోస్ చేస్తారు కదా ఉండేది. ఈ మధ్య అంటే డెమోన్ పవన్ ఫ్రెండ్ కదా, మారినా ఫ్రెండ్ మారడే ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. మీనాక్షి గారు కూడా నా వీడియోస్ చూసేవారు రీల్స్. అవునా? చూసి గిరీష్ యువర్ సచ్ ఎ గుడ్ డాన్సర్. నాకు కష్టాలెన్నో వచ్చాయి, అవి సిగరెట్ లాగా కాల్చి పారయ్యప్పా. మందారం బుగ్గల్లోకి మచ్చొచ్చిందే, సిగరెట్ చెవులో చెప్పమ్మా. అదేంటి అసలు రీల్స్, మీరు చేసిన రీల్స్ పిక్నిక్ స్పాట్స్ ఎట్లా అవుతున్నాయి? ఎలా ఆడుతున్నారు అనిపిస్తుంది మీ ఫ్రెండ్ బిగ్ బాస్ హౌస్ లో? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్ లో ఆడుతున్నాడు. రీతు చౌదరి వల్లనే పవన్ ఫోకస్ అయ్యాడు. సో లేదంటే పవన్ ఇండివిజువల్ గా గేమ్ ఆడడం రాదు తనకి. పవన్ కి రీతుకి మధ్యలో ఒక చిన్న లవ్ ట్రాక్ కూడా నడుస్తుంది అని చాలా మంది అంటున్నారు. పవన్ గడికి మా ట్రైయో ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం లేదు అనుకున్నా. మొత్తం రివర్స్ కొట్టింది. నా చాలా టైమ్స్ చెప్పా, కప్పు కొట్టినా కొట్టకపోయినా బయటకు వచ్చాక మోస్ట్లీ ఎక్కువ లైఫ్ ఉండేది పవన్ గడికి అనిపించింది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే క్రేజీ గెస్ట్ అని చెప్పాలి. ఇతని క్వాలిఫికేషన్స్ చెప్పాలి అంటే ఒక యూట్యూబర్ అని చెప్పాలా, లేకపోతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పాలా, ఒక డాన్సర్ అని చెప్పాలా, లేకపోతే ఒక మోడల్ అని చెప్పాలా, అదర్వైజ్ ఒక డైరెక్టర్ అని చెప్పాలా. సో వాట్ నాట్, చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ గిరీష్ మనతో పాటు ఉన్నారు. హాయ్ గిరీష్ గారు, ఎలా ఉన్నారు? గుడ్. మీరు? బాగున్నాను గిరీష్ గారు. టైంకి రావాలి కదా, మీరు ఎందుకు లేట్గా వచ్చారు ఈరోజు? అసలు టైంకి వచ్చా కానీ 15 minutes మళ్ళీ లేట్ అయ్యింది. అంటే మన కాఫీ బ్రేక్లో లేట్ అయిపోయింది. ఓకే. ఎనీవేస్, మీ ఇంటర్వ్యూ కోసం నేను చాలా క్యూరియస్గా ఉన్నాను, అందుకే టైంని కౌంట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. దట్స్ వాట్ అడిగాను నేను మిమ్మల్ని. సో ఎలా నడుస్తుంది? యా, ప్రెజెంట్ అయితే గుడ్, బాగుంది. మంచి బిజీ అయిపోయారు. లైక్ అంటే ఇయర్ మీకు బాగా కలిసి వచ్చింది అనుకోవచ్చా? 2025 నాకు చాలా ప్లస్ అయింది. యా, జనవరిలో మంచి హిట్ కొట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన ఫస్ట్ మూవీయే పెద్ద బ్లాక్ బస్టర్. అండ్ దాంతోపాటు ఫెబ్లో వ్యాలంటైన్స్ డేకి ఒక మంచి రీల్ షేర్ చేశారు. ఆటోమేటిక్గా రీల్ అనేది పెద్ద వైరల్ అయ్యి మీరంతా ఒక సెన్సేషన్ అవడానికి దట్ ఈస్ ద రీజన్. సో 2025 అనేది మీకు నిజంగానే బిగ్గెస్ట్ హిట్ అనుకోవాలి. అండ్ ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్? అంటే నేనైతే మిమ్మల్ని ఎప్పుడు బిజీగానే చూస్తున్నాను, బట్ మీరు చెప్పండి. యా, మొత్తం మారింది. రీల్స్ చేసాక వైరల్ అయ్యా, ముగ్గురికి కూడా చాలా ప్లస్ వచ్చింది. అందులో ఒకడికి బిగ్ బాస్ ఛాన్స్ రావడం, అందులో వాడు బిజీ అవ్వడం, అండ్ జగదీష్కి అయితే చాలా ఆఫర్స్ వస్తున్నాయి వెబ్ సిరీస్లు కానీ, అండ్ కొన్ని బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ వాడివి బాగుంది. నేను ఇటువైపు ఒకటే టార్గెట్ పెట్టుకుని ఉన్నా కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది. నేను చూడాలి ఇంకా. సో ఒకటే టార్గెట్ ఏంటి? నాకు తెలిసే మీరు చాలా చేస్తున్నారు, ఇంకా టార్గెట్ ఒకటే ఎలా అయిపోయింది? లేదు, కొన్ని ప్రమోషన్స్ హోల్డ్ చేస్తున్నా, కొన్ని ప్రాజెక్ట్స్ని హోల్డ్ చేస్తున్నా, ఏదైనా మూవీ ఆఫర్స్ కోసం చూస్తున్నా. ఓకే, బట్ ఇప్పటి వరకు డైరెక్షన్ సైడ్ కొంచెం మీరు ఇంట్రెస్ట్ చూపించారు కదా, సడన్గా డైరెక్షన్ నుంచి ఆర్టిస్ట్గా ఎందుకు మారుతున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ నేను యాక్టర్నే, కొన్ని మూవీస్ చేసా. ఎడిటింగ్లో పోవడం అంత పెద్దగా కనిపించలేవు. చేస్తే మోడల్స్గా అంటే మెయిన్ ఆర్టిస్ట్ల పక్కన నించోబెట్టడం లాంటివి చేసేవారు. ఇలా కాదు అని చెప్పేసి ఇలా బ్రేక్ రావట్లేదు. కొందరు ఉన్నారు కదా, వాళ్ళని ఎగ్జామ్ రవితేజ గారు, నాని గారు, వాళ్ళు కలిసి వచ్చింది, మనం అలా ట్రై చేద్దాము అని అనుకున్నా. సో ఒక మూవీ చూద్దామని నాకు ఆపర్చునిటీ ఇచ్చారు అనిల్ రావుపూడి గారు. అతనే మెయిన్ ఇచ్చారు. చాలా బాగుంది. అతను అవ్వడం వల్ల చాలా ఈజీగా చేశానేమో అనిపించింది. ఎలా ఉండింది అనిల్ గారితో వర్క్ చేయడం? రైట్ నౌ హిస్ ద
టాలీవుడ్ హిట్ డైరెక్టర్ అండ్ హీస్ వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ కదా. సో అలాంటి పర్సన్ తో అండ్ మాకు తెలిసిన అనిల్ గారు చాలా జోవియల్ ఉంటారు అండ్ వెరీ కూల్ మైండెడ్ అన్నమాట. అంటే మిస్టర్ కూల్ అనొచ్చు ధోని తర్వాత ఇతన్ని కూడా. లేదు, ఒక్క సెట్లో అయితే చాలా కూల్గా ఉంటారు. ఏడిస్ పైన ఒక్కసారి ఆడడం చూడలేదు నేనైతే. ఓకే, నాకు అది అనిపించింది, ఓ అమ్మో ఎలా కూడా ఉంటారు అనుకున్నా. నాకు అతను ఏం నచ్చుద్ది అంటే ఏ యాక్టర్ ఎలా చేస్తారో అతనే 80% చేసి చూపించేస్తారు. అప్పుడు ఆర్టిస్ట్కి చాలా ఈజీ అవుద్ది. ఎవరా నువ్వు ఇంత టాలెంట్ అతను ఉంటారా, అతను ఎలా చెప్పాలో అదే స్టైల్లో చేసి చూపిస్తారు. అతనికి ఏముంటుంది, ఓ ఇంతే కదా అని యాజ్ ఇట్ ఈజీగా డైరెక్టర్ ఏం చెప్పారు అదే చేసేస్తారు ఆర్టిస్టులు. సో అనిపించింది ఓకే చాలా బాగుంది అనుకున్నా. అది బాగుంది అండ్ అంతా ఆ మూవీ కూడా హిట్ అవ్వడం అనేది నాకు చాలా బూస్ట్ అనిపించింది. అండ్ ఫస్ట్ మూవీకి నేమ్ కార్డు కూడా పడదు ఏ అసిస్టెంట్ డైరెక్టర్కి కానీ. లక్కీలీ నాకు వేసారు అతను లాస్ట్ మినిట్లో. అంటే గిరీష్ కూడా వేసేయండి అని చెప్పారు. చెప్పంటే అప్రెంటిస్ కానీ కొందరు కొత్త అసిస్టెంట్ డైరెక్టర్లకి నేమ్ లాస్ట్లో వేయడం లేదా వేయరు అనమాట చాలా మందికి. నాకైతే నేమ్ వేయగానే హ్యాపీ అనిపించింది. యా, అనిల్ రావిపూడి గారితో ఉన్న అడ్వాంటేజ్ అదే కదా ఆర్టిస్ట్ కైనా డైరెక్టర్స్ కైనా. అంటే లైక్ తను ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరిని ఇమిటేట్ చేస్తారు. లైక్ అంటే అక్కడ వెంకటేష్ బాబు ఉన్నా అంతే, హీరోయిన్స్ ఉన్నా అంతే, ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పిన ఆర్టిస్ట్ అయినా అంతే, ఎవరితో అయినా అంతే. సో మీరు ఆర్టిస్టులతో కూడా దగ్గర నుంచి చూస్తుంటారు కదా. సో వెంకటేష్ గారి గురించి ఏమైనా చెప్తారా? వెంకటేష్ గారు ఎలా అంటే అండ్ మధ్య మధ్యలో అతని ఉంటాయి కదా మ్యానరిజమ్స్ తీసుకొస్తారనమాట. ఒక కూల్ వాతావరణం ఎలా ఉంటుంది, ఫన్నీగా చేయడం అనమాట, అందరిని ఎంకరేజ్ చేయడం. ఎవరైనా ఓకే ఓకే ఏ చేద్దాం 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 అలా అనమాట. ఫుల్ యాక్టివ్గా ఉంటారు. అతనితో బాగుండేది. జస్ట్ ఆర్టిస్టులకి అందరికి హాయ్ చెప్తారు. ఎవరైనా దగ్గరికి ఫొటోస్ అంటే ఫొటోస్ ఇస్తారు. సో ఫన్నీగా సంక్రాంతికి వస్తున్నాము. మూవీ కూడా చాలా ఫన్నీగా ఉంటది కదా. ఆ షూటింగ్ కూడా చాలా సరదాగా అయిపోయింది. సో ఇద్దరు హీరోయిన్స్ ఎవరు బాగున్నారు? ఇద్దరు హీరోయిన్స్ ఎవరు బాగున్నారన్నా, నాకు మీనాక్షి గారు ముందు నుంచే చిన్న ఇష్టం, ఒక చిన్న క్రష్ అనుకోవచ్చా? క్రష్ అని కాదు, యా ఓకేనా. ఆవిడ ఎలా అంటే అతను మేడం గారు ఆర్టిస్టులు అందరు కూడా హాయ్ చెప్తారు. చిన్న నుంచి పెద్ద వరకు చాలా మంచిగా ఉంటారు. అది చెప్పాలంటే మీనాక్షి గారు కూడా నా వీడియోస్ చూసేవారు, రీల్స్. అవునా? చూసి గిరీష్ యువర్ సచ్ ఎ గుడ్ డాన్సర్ అని చెప్పేవారు అనమాట. చూసి ఇంకా ఐశ్వర్య గారిని చూపించి చూడు ఎంత బాగా అబ్బాయి డాన్స్ చేస్తున్నారని. సరే అనిల్ గారు ఎప్పుడైనా మీ వీడియోస్ చూసారా? రీల్స్ అవి చూసారు. రీసెంట్ గా మీసాల పిల్ల సాంగ్ రీల్ కూడా చూసారు. చూసి ఏంటి ఏమైనా కామెంట్ పెట్టడం కానీ లేకపోతే? చూస్తారు రీల్స్, కొన్ని వైరల్ అవుతాయి, మిలియన్స్ లో వెళ్తుంటాయి కదా, మోస్ట్లీ చూస్తారు. ఎందుకంటే అనిల్ గారికి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. బిగ్ బాస్ మిస్ అవ్వరు, కంపల్సరీ బిగ్ బాస్ చూస్తారు. ఇన్ కేస్ షూట్ లో ఉన్నా కానీ ఈవినింగ్ అయినా కానీ పెట్టుకొని చూస్తారంట ఆ రోజు ముందు రోజు ఎపిసోడ్. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ ఉంటారంట తను. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ అన్ని బాగా ఫాలో అవుతారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ కదా. సో ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి ఏదైనా కాంప్లిమెంట్ ఇవ్వడం, గిరీష్ చాలా బాగా చేస్తున్నావు నువ్వు అని మీకు చెప్పడం అలాంటివి ఏం లేదు. థర్డ్ పర్సన్ ద్వారా నాకు తెలిసేది. ఓకే, మీసాల పిల్ల సాంగ్ చూసారు అని. సో మీసాల పిల్ల సాంగ్ ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది కదా మీరు చేసిన సాంగ్. దానికి అంటే గిరీష్ గారు నేను మిమ్మల్ని ఓపెన్ గా అడిగేస్తాను, మీకు వచ్చే ఇన్కమ్ కి మీరు చేసే రీల్స్ కి కొన్ని అంటే మీరు ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ కానివ్వండి ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వాటిని రెంట్కి తెచ్చుకుంటారా లేకపోతే కొనుక్కుంటారా? లేదు మోస్ట్లీ కొనుక్కుంటా. అవునా? ఓకే, మోస్ట్లీ కొనుక్కుంటా. సో ఫస్ట్ రీల్ వ్యాలంటైన్స్ డే కి మీరు చేసిన రీల్ ముగ్గురు కలిపి చేశారు. అసలు అదంతా పెద్ద సక్సెస్ అవుతుందని చేసినప్పుడు తెలుసా మీకు? అసలు తెలియదు. నాకు నిద్ర వస్తుంది, 2 o'clock తీసుకెళ్లారు వాళ్ళు. కార్లో ఎక్కించుకొని తీసుకెళ్ళాక చెప్పు ఏం చేద్దాం చెప్పు అంటే ఈ సాంగ్ పెట్టి చేసేసాం. ఎర్లీ మార్నింగ్ కి నేను అప్లోడ్ చేశాను. నేను ఎడిటింగ్ చేశాను కాబట్టి మీరే ఎడిటర్ అంటే నేను చేసి అప్లోడ్ చేసేస్తే మీటింగ్స్లోకి వెళ్ళి కామెంట్ సెక్షన్ మొత్తం మాకు ఎలాంటి రెడ్ కలర్ బ్లాక్ కలర్ అని అలాగా ఉండేది కామెంట్ సెక్షన్ మొత్తం. తర్వాత ఫస్ట్ రీల్ ఓకే అని మళ్ళీ సెకండ్ డే మళ్ళీ బలవంతంగా తీసుకెళ్లేవారు. ఎవరైనా నిద్ర వస్తుంది నా వల్ల కాదురా అనేవాడిని. అది వైరల్ అయ్యింది. నిద్ర ఏదో కలిసి వచ్చిందండి. అయితే మీరు ఒక మంచి రీల్ చేద్దాం అనుకున్నప్పుడల్లా మీరు స్లీపీ మోడ్ లో వరకు కూడా రీల్స్ కి తీసుకుంటే వాళ్ళే ఫోర్స్ కి తీసుకువెళ్తారు.
వాళ్ళిద్దరేనా మెయిన్? మ్మ్. అంటే మీ ఇద్దరు దగ్గరగా ఉన్నారు, మాదాపూర్ లో ఉన్నారు మీరు ఇంకా జగదీష్. తను పవన్ గారు వచ్చేసి కుకట్పల్లి ఇక్కడ ఉంటారు. సో కంపేర్ టు యూ బోత్ ఆయనే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉన్నారు. అవును. అండ్ మీరు చేసే రీల్స్ అన్ని ఏమో ఇటు సైడ్ చేస్తారు. అదేంటి అసలు రీల్స్, మీరు చేసిన రీల్స్ పిక్నిక్ స్పాట్స్ ఎట్లా అవుతున్నాయి? ఇది అసలు చాలా మందికి ఇది ఒక $1 million క్వశ్చన్ ఏమో అనుకుంటాను నేను. నిన్నైతే లిటరలీ మేము స్పాట్కి వెళ్తే మొత్తం నిండిపోయింది. ఆ స్పాట్ రీల్ చేయాలి, ప్రమోషన్ రీల్. బ్రో పక్క వెళ్తారా, మేము చేసుకోవాలి అన్నట్టు అయిపోయింది. మా వాళ్ళు అయితే అరే నీకు పంపించారేంట్రా అంటున్నారు. అలా అయిపోయింది. నిజం చెప్తాను, ఆ చూసిన వాళ్ళు ఉంటారు కదా ఐటీ వాళ్ళు, ఆ సెంటర్ ప్లేస్ లో కూర్చొని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ మొత్తం ఆ ఏరియా మొత్తం డాన్సెస్ అనమాట. ఎక్కడ నుంచి సిటీ అవుట్స్కట్స్ నుంచి, డాన్స్ స్టూడియోస్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఐ థింక్ డెమోన్ మా పవన్ కూడా బయటకు వస్తే ఆ ప్లేస్ చేయలేడు. మేబీ అంటే ఇప్పుడు తనకి మంచి పాపులారిటీ వచ్చింది కాబట్టి ఆ ప్లేస్ లో చేయలేడు. యా. సో మీరు, నేనేమనుకుంటున్నానంటే ఆ ప్రెమిసెస్ ఎవరిదైతే ఉందో వాళ్ళు ఏమైనా మీకు అది కూడా ఏమైనా కమర్షియల్ గా చెప్పి మా ప్లేస్ లో చేయండి, ప్రమోట్ చేయండి అని ఏమైనా అడిగారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేదు, మాకు నైట్ టైం ఫ్రీ అవుద్ది. డే టైమ్ లో ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజీ ఉంటాం. నైట్ టైమ్ లో వచ్చేసి రోడ్డు అప్పుడు నిలోఫర్ కూడా ఓపెన్ కాలే, చాలా ఫ్రీగా ఉండేది ప్లేస్ మొత్తం. ఎలా అంటే అసలు వెహికల్స్ ఉండేవి కాదు, ఏమీ ఉండేది కాదు. మాకు చాలా ఫ్రీగా చేసుకునే వాళ్ళం. అప్పుడు పోలీసులు కానీ ఇదే సైబర్ పోలీసులు వాళ్ళు కూడా తిరిగి అంత ఇబ్బంది పెట్టేసేవారు కాదు, ఎందుకంటే మేమే కనిపించేవాళ్ళం. ఓకే. ఇప్పుడు గుంపు కనిపిస్తే 12 అయితే చాలు, పరిగెట్టేస్తున్నారు. మీరు అలా తయారు చేశారు ఆ ఏరియాని. మరి మీ ముగ్గురు వల్ల అలా అయిపోయింది అది. అంటే మిమ్మల్ని చాలా మంది 3 idiots అని కూడా అంటున్నారు తెలుసా? 3 idiots ఎందుకు అంటే మీ వల్ల ఆ టైంలో ఆ ప్లేస్ లో రష్ బాగా పెరిగి మీ వల్ల పాపం పోలీసులతో తన్నులు కూడా తింటున్నారంట చాలా మంది. అవునా? యా. లేదు, అక్కడ బైక్ రేసింగ్ చేస్తుంటారు కొందరు, యా, వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువ. మోస్ట్లీ డాన్స్ చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, చూసి వదిలేస్తారు. కొందరైతే వదిలేస్తుంటారు. కానీ ఆ 2కి 1కి కొందరు బైక్ రేసింగ్ చేస్తారు ఆ సౌండ్స్ కి. అప్పుడు పోలీసులు వచ్చి ఇబ్బంది పెడతారు. మీరు ఉన్నారంటే వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోండి. సో మొత్తానికి అలా కొన్ని మీరు చేసిన ప్లేసెస్ ని పిక్నిక్ స్పాట్స్ చేసి తయారు చేశారు. బట్ ఎనీవేస్, సో పవన్ గురించి వచ్చింది కాబట్టి ఎలా ఆడుతున్నారు అనిపిస్తుంది మీ ఫ్రెండ్ బిగ్ బాస్ హౌస్ లో? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్ లో ఆడుతున్నాడు. నిజంగా నాకంటే చాలా ప్రౌడ్ గా అనిపించింది కొన్ని ఎపిసోడ్స్ చూడగానే. ఓకే, ఫైనల్ గా టాప్ 5 లో ఉంటున్నాడు అనుకుంటున్నాను. ఉండాలి. యాక్చువల్లీ విన్నర్ అయ్యే డిజర్వ్ అతను, టాపర్ గా, ఇది విన్నర్ గా. చూడాలి ఏమవుతుందో. సపోర్ట్ చేయండి మీరు కూడా గాయస్. నిజంగా జెన్యున్ పర్సన్, పక్కా మీరు ఓట్స్ వేసి టాప్ 2 అయినా కూర్చోబెట్టండి ప్లీజ్. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ ఫస్ట్ వెళ్ళినప్పుడు పవన్ అందరికీ అగ్ని పరీక్ష, అంటే ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా తెలియడం వేరు, కానీ చాలా మందికి సుపరిచితమైంది అయితే అగ్ని పరీక్షతో. బట్ అగ్ని పరీక్షకి తను వెళ్ళడమే ఒక, మీకు మరి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, అది కూడా మీకు ఒక సర్ప్రైజ్ అని నాకు తెలిసింది. మీకు జగదీష్ గారికి ఇద్దరికి ఫస్ట్ తెలియదు అని తెలిసింది. లేదు, వాడు అప్లై చేయమని మాకు చెప్పాడు. అప్లై చేయమని చెప్పాడు. నేను వాడు పాజిటివ్ గానే చెప్పాడుగా, అప్లై చేయండి రా, మీకు బాగుంటుంది కెరియర్ కి, ఆపర్చునిటీస్ వస్తాయి. నేనైతే నా కోసం ఎక్కువ ఆలోచిస్తాడు. నేను ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేశా కాబట్టి. ఓకే. సో నాకు సపోర్ట్ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ ఇలా చేయి, అలా చేయని కూడా చెప్తాడు. ఫ్రెండ్ గా సపోర్ట్ చేసేవాడు. సో ఇక్కడ ఏంటంటే పవన్ అనేసరికి ఎలా అంటే రీతు చౌదరి వల్లనే పవన్ ఫోకస్ అయ్యాడు, తన సపోర్ట్తోనే తను తీసుకుని ఆడుతున్నాడు. సో లేదంటే పవన్ ఇండివిజువల్గా గేమ్ ఆడడం రాదు తనకి అని చెప్పేసి చాలామంది చెప్పేవారు. కట్ చేస్తే తను హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బట్ తిను మాత్రం టాప్ కంటెస్టెంట్స్లో టాప్ 5లో ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి టాక్ వినబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏది నమ్మాలి? రీతు వల్ల తను హైలైట్ అయ్యాడు అన్నది నమ్మాలా, లేకపోతే తిన ఓన్ గేమ్ తిన ఆడుతున్నాడు అనుకోవాలా? లేదు, అలా ఏం లేదు. ఇక్కడ ఇద్దరు కూడా స్ట్రాంగే. నాకైతే అబ్బాయిల్లో బాయ్స్లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అంటే నాకు మా పవన్ అనిపిస్తుంది. అండ్ అమ్మాయిల్లో నాకు రీతు అనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ అమ్మాయి, కానీ తను డిజర్వ్ అసలు టాప్ 5లో ఉండాల్సిన అమ్మాయి. ఎలా అనిపించింది రీతు బయటకు రావడం మీకు? అతను అమ్మాయి టాప్ 5లో ఉండాలి అసలు, బయటికి అంతే, మరేం చేయలేం. ఎక్స్పెక్ట్ చేయనిదే బిగ్ బాస్ అంటారు కదా, అలాంటిది. యాక్చువల్గా వీళ్ళిద్దరివి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ లా అనిపిస్తూ ఉంటాయి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు. బట్ వాట్ ఈస్ పవన్ క్యారెక్టర్స్ రియల్ గా? అంటే తను బయట కూడా కొంచెం లేదు, చాలా కామ్ అబ్బాయి, చాలా కామ్, మంచిగా ఉంటాడు. వైబ్ నచ్చిన వాళ్ళు, మన వాళ్ళు వైబ్ అంటే కొంచెం యాక్టివ్ అవుతాడు, లేకపోతే సైలెంట్గా ఉంటాడు.
నేను కొంచెం ఎలా అంటే కొంచెం లైక్ యాక్టివ్గా ఉంటా, నన్ను చూసి కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటాడు. అది చెప్తాడు. ఈ రీసెంట్గా ఇన్ఫ్లుయెన్సెస్ మీటింగ్ ఉంటాయి, మీటప్, అక్కడ నేను కొంచెం ఫ్రీ అయ్యండ్రా అని. అది కూడా బిగ్ బాస్కి వెళ్ళి ఒక 15 days ముందు. ఓకే. ఎక్కువగా మాట్లాడు. సో అక్కడ కూడా ఎవరు స్టాండ్ తీసుకోవట్లేదు వాడి కోసం. యా, అది కొంచెం సో చాలా మంది అంటే గేమ్స్ ఆడినప్పుడు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. సో రీతో కొంచెం సపోర్ట్గా స్టాండ్ తీసుకుంది. అండ్ కానీ పవన్ కి రేవతికి మధ్యలో ఒక చిన్న లవ్ ట్రాక్ కూడా నడుస్తుంది అని చాలా మంది అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లేదు, వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ బాండ్, ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అంతే, ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు అంతే. అది లవ్ ట్రాక్ అలాంటిది ఏం కాదు. సో అప్లై చేయమని మిమ్మల్ని అడిగినప్పుడు మీరిద్దరూ అప్లై చేయలేదు. ఇప్పుడు పవన్ వెళ్ళి అంత బాగా గేమ్ ఆడుతున్నాడు. అండ్ చాలా మందికి ఇప్పుడు పవన్ అంటే ఎవరు అనేది ఇన్ఫ్లుయెన్సర్ గా కంటే కూడా బిగ్ బాస్ డబుల్ కాదు, ట్రిపుల్ అనుకోవచ్చా, లేకపోతే ఒక 5 times 10 times ఎక్కువ తెలిసింది పవన్ అంటే ఎవరు అని చెప్పేసి. సో ఇప్పుడు ఎప్పుడైనా మీకు అనిపిస్తుంది అరే మనం కూడా అప్లై చేస్తుంటే మనం కూడా వెళ్తే బాగుండేది అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా? లేదు, నేను నెక్స్ట్ ఇయర్కి ట్రై చేస్తానని చెప్పేవాడికి. ఓకే. ఈ సీజన్కి ఇంకా సరిపోద్దు నాకు, ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా ఉండరా, ఇప్పుడు వెళ్ళడం కాదు, వెళ్ళిన తర్వాత నా ఫాలోవర్స్ నన్ను సపోర్ట్ చేస్తారు చేయరా. అది కాదు. స్టార్టింగ్లో అయితే పవన్ గడికి మా ట్రయో ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం లేదు అనుకున్నా. మొత్తం రివర్స్ కొట్టింది. లేదు మీ ఓడు సైలెంట్గా ఉంటున్నాడు, ఏం ఆడట్లేదు అన్న వాళ్ళే మీ ఓడు తోపులాగా ఆడుతున్నాడు అంటుంటే అంటుంది. మేము కూడా చాలా సార్లు బిగినింగ్ లో అనుకున్నాము అమ్మో ఈ అమ్మాయి లేకపోతే పవన్ కష్టమేనేమో అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే పవన్ నోరు తెరవడం స్టార్ట్ చేసి గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేశాడో, సో పవన్ కూడా ఒక స్టాండ్ మీద ఉన్నాడు, నౌ హీస్ డూయింగ్ గుడ్ అని చెప్పేసి గేమ్ బాగా ఆడుతున్నాడు అని అర్థమైంది. బిగినింగ్ లో పవన్ అనేసరికి కొంచెం చాలా మందికి ఒక చిన్న నెగిటివ్ ఉండింది, చాలా స్లో ఉన్నాడు అది. చాలా టైమ్స్ చెప్పా మీరు ఇప్పుడు నచ్చకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నచ్చేస్తాడు అని చెప్పాను. అదే జరిగింది. ఎవరెవరైతే మా ఓడి కోసం అన్నారో వాళ్ళందరూ కూడా మీ ఓడు ఏం ఎరగతీస్తున్నాడు గేమ్స్, ఒక్కొక్కరిని ఇద్దరు పట్టుకోవడం ఏంటి అంత హోల్డ్ చేసుకుని మీ ఓడి గ్రేట్ అన్నట్టు చెప్తున్నారు. ఎలా తనకి అసలు నిజంగానే పవన్ ని ఒక విషయంలో మాత్రం ఎవ్వరు కొట్టలేరు అనిపిస్తుంది. లైక్ అంటే ఫిట్నెస్, గేమ్స్ ఆడే ఫిజికల్ టాస్క్ లో అసలు పవన్ తప్ప ఫిజికల్ టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ లో అంత బాగా ఆడగలిగే వాళ్ళు ఎవరూ లేరు. ఎలా పవన్ అంటే బిగినింగ్ నుంచి ఆ ఎనర్జీ ఎలాగా? నాకు తెలియదు, మా వాడంతా స్ట్రాంగ్ నాకు తెలియదు. నా వస్తే ఏం చేస్తాడు, నేను డ్యాన్స్ స్టెప్స్ చెప్తే ఫాలో అవుతాడు, రీల్స్ చేస్తాం, ప్రమోషన్స్కి వెళ్తాం, నేను కామెడీ చేస్తాను, అవ్వడం ఫన్నీగా చేయడం, ఇది జరిగింది కదా. కానీ వాడు లెగ్, మేము గేమ్స్ అన్నప్పుడు లెగ్ హిట్టింగ్ ఇస్తాడు లైక్ ఫైటర్ లాగా, చాలా స్ట్రాంగ్గా తగిలేది. ఓకే మనోడు కొంచెం స్ట్రాంగే అనుకున్నా. కానీ ఇద్దరిని పట్టుకొని గేమ్స్లో నాకు వాటర్ ఉంటుంది అనమాట, క్లోజ్ చేసుకుని ఇలా ఉండాలి. అది చాలా అవర్స్ ఉన్నాడు. ఒక్కరు ఏ హౌస్ మేట్ కూడా సపోర్ట్ చేయలే. అక్కడ బాధ అనిపించింది. చాలా ఉన్నాయి కానీ ఒకటి, కప్పు కొట్టినా కొట్టకపోయినా బయటకు వచ్చాక మోస్ట్లీ ఎక్కువ లైఫ్ ఉండేది పవన్ గడికి అనిపించింది. అక్కడ ఎన్నో ఫేస్ చేసినాడు, బయటకు వచ్చాక చాలా ఫేస్ చేయగలడు అనిపించింది. సో మొత్తానికి మీ ఫ్రెండ్ గురించి మీకు తెలియని విషయం, మనకు బాగా తెలిసిన మనిషిలో కూడా మనకు తెలియని మరో మనిషి ఉన్నట్టు, మీతో ఎప్పుడు తిరిగే పవన్ గురించి మీకు తెలియని విషయాలని బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల తెలిసే అంటారు. బయట ఎలా ఉన్నాడు లోపల అలానే ఉన్నాడు. ఓ ఒక్క విషయం, సో మాకు ఎప్పుడు ఫిజికల్ టాస్క్ లాంటి మాకేం రాలేదు కదా. ఎలా అంటే ఇచ్చేస్తాడు. మేము ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వ్లాగ్స్ చేసేవాళ్ళం. దాన్ని ఏమి ఉంటారు, కొంచెం స్పైసీగా ఉంటుంది, అది తినాలి. అండ్ మిరపకాయలు కానీ అలాంటి గేమ్ ఆడాం. గేమ్ ఆడితే నేనేం చేస్తాను, ఎస్కేప్ అయ్యేలా చూస్తా. గేమ్ ఆడుతా కానీ ఎస్కేప్ అయ్యేలా చూస్తా. వాడు నిజంగా తినేసేవాడు. అండ్ గేమ్ అంటే ఆడితే చాలు కొంచెం ఎఫర్ట్స్ పెట్టేస్తాడు మనడు. నేను నవ్వుతా నాడు చూసి, ఎందుకురా ఇది యూట్యూబ్ వీడియో కదా అంటే. తర్వాత అర్థమైంది బిగ్ బాస్కి వెళ్ళాక, అన్న హే అన్నట్టుంది. సో మొత్తానికి పవన్ గారు టాప్ 5లో కంపల్సరీగా ఒక కంటెస్టెంట్ గా ఉంటారు కాబట్టి, సో యూఆర్ వెరీ హ్యాపీ అబౌట్ హిమ్ అనమాట. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చాక మాతోని ఎలా ఉంటాడా అని చూస్తున్నాను. కానీ అబ్బాయి అంతే అలానే ఉంటాడు. నేను బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చాను కదా, అలా ఏం ఉండదు, చాలా డౌన్ టు ఎర్త్ అబ్బాయి. ఓకే. అండ్ పవన్ పేరెంట్స్ ఏమంటున్నారు? మీరు మేబీ టచ్ లో ఉండుంటారు రెగ్యులర్ గా. వాళ్ళ బ్రదర్తో టచ్లో ఉన్నా కానీ వాళ్ళ పేరెంట్స్తో ఇంకా మాట్లాడలేదు. ఓకే.
రైట్. సో అండ్ మీ గురించి చెప్పండి. సో నెక్స్ట్ సీజన్కి మీరు వెళ్తున్నారు అని చెప్పేసి నాకు జగదీష్ గారు కూడా చెప్పారు మొన్న. అవునా? యా, నేను అడిగాను ఎవరు వెళ్తున్నారు నెక్స్ట్ సీజన్కి మీ ఇద్దరిలోంచి అన్న. ఫస్ట్ అయితే గిరీష్ వెళ్తాడండి, ఆ తర్వాత నేను చూస్తాను అని చెప్పేసి చెప్పారు. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యూ. నేను సీజన్ 10 ముందే ఫిక్స్ అయ్యా. 10 మీద వెళ్దామా, ఈ 1 ఇయర్లో కొంచెం ఇంకొంచెం తెచ్చుకుందాం, ఫాలోవర్స్ని పెంచుకొని కొంచెం జెన్యున్గా సపోర్ట్ని తీసుకొని సో వెళ్దాం అనుకున్నా. కానీ అంతకుముందు మా వాడు వెళ్ళాడు కాబట్టి వాడు వచ్చి ఇన్పుట్స్ కొన్ని చెప్తే ఏంది సంగతి, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఏంది అని చెప్తే వినాలి. బట్ ఏదైనా కానీ బిగ్ బాస్ అందరూ తిడతారు, కానీ బిగ్ బాస్ అందరూ చూస్తారు. బిగ్ బాస్ నుంచి వచ్చే ఫేమ్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక రేంజ్ లో చూస్తారు. ఇదైతే నిజం. నిజమే. నాకు ముగ్గురికి బాగా బయటికి వెళ్తే వీళ్ళు ట్రైవో వీడియోస్ చేస్తారు కదా ఉండేది. ఈ మధ్య ఎలా అంటే డెమన్ పవన్ ఫ్రెండ్ కదా అని అంటారు. అది బాగుంది, ఆ ఫీల్ బాగుంది. యా, అండ్ మీ గురించి చెప్పండి. సో ఎక్కడో శ్రీకాకుళం పక్కన పలాస అనే ఊర్లో పుట్టారు. పలాసలో జీడిపప్పు బాగుంటది కదా? సూపర్ ఉంటుంది. మీరు ఒక్కళ్ళే తినకపోతే మరి వచ్చేటప్పుడు మాకు కూడా తెచ్చి ఉండాల్సింది కదా. తీసుకొస్తా, మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే. సో ఎప్పుడు మీ ఫ్లాట్ లో క్యారీ చేస్తూ ఉంటారా జీడిపప్పు? యా, క్యారీ చేయడమే, తినింది ఏం లేదు, మా ఫ్రెండ్స్ వచ్చి తింటారు. ఓకే, మీరు మేబీ చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. లేదు, నాకు హెల్తీ ఫుడ్ మీద ఎక్కువ వెళ్ళాం. అవునా? బేసిక్గా పలాస అనేసరికి ఫస్ట్ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది జీడిపప్పు. అక్కడ కాల్చిన జీడిపప్పు చాలా ఫేమస్. అండ్ జంబో జీడిపప్పు కూడా ఉంటుంది కదా. మేము రెగ్యులర్గా ఎవరైనా ఫ్రెండ్స్ అటు వెళ్ళినప్పుడు తెప్పించుకుంటూ ఉంటాం, అందుకే బాగా ఐడియా ఉంది. అండ్ జీడిపప్పు కాకుండా పలాసలో ఇంకేంటి ఫేమస్? పలాస జీడిపప్పు ఫేమస్ అని చెప్తారు. ఇంకా ఫేమస్ పక్కన మందసా ఉంటుంది, అక్కడ కోవా ఫేమస్. మందసా ఒక కోవా అంటారు. ఆల్మోస్ట్ ఒక 40 minutes జర్నీ, 20 to 30 minutes. సో అక్కడ మందసా కోవా బాగుంటుంది. ఓకే. అండ్ మీ ఏరియాస్లో ఇంకా ఫేమస్ ఫుడ్స్ ఏంటి? లైక్ అంటే శ్రీకాకుళం, విజయనగరం. మాకు ఫేమస్ ఫుడ్ మీరు ఫస్ట్ నుంచి అబ్బా ఈ ఫుడ్ కోసం మా ఊరంటే జీడిపప్పు ఒక్కటే అనుకుంటున్నారు, కానీ మాకు తెలిసినవి చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి. యాక్చువల్లీ చికెన్ పకోడీ ఇష్టం. ఓకే. నేను ఇక్కడ అది మిస్ అవుతా, ఉన్నప్పుడు అక్కడ తింటా. మీ ఏరియాలోనా? ఓకే, బాగుంటుందా మీ ఏరియా? అక్కడ చికెన్ పకోడీతో లైట్ ఎయిర్ అంటే చిల్లీ చాస్ అంటారు, అది స్పైసీగా ఉంటుంది. ఇక్కడ మనకు అది దొరకదు. ఓకే. ఇక్కడ హైబ్రిడ్ టైప్లో తయారు చేసింది ఉంటాయి, అది ఇచ్చిన ఫీల్ ఇక్కడ రాదు. ఓకే. అండ్ జీడిపప్పు చాలా ఫేమస్ కదా. సో ఇక్కడంటే మాకు జీడిపప్పు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కాజు బర్ఫీలు, కాజు కట్లీలు ఏవో చేసుకుంటాం కదా. సో ఆల్రెడీ అక్కడ జీడిపప్పు బాగా పాపులర్ కాబట్టి కాజుతో స్పెషల్ స్నాక్స్ ఏమి ఉండవు ఆ ఏరియాలో? స్వీట్స్లో తయారు చేస్తారు స్వీట్స్. ఓకే. ఏం స్వీట్ ఎక్కువ పాపులర్ అక్కడ? అలా ఏమి ఉండదు. పలాస అంటే జీడిపప్పే అంటారు. ఓకే. సో పలాస అంటే జీడిపప్పే, అంతకు మించి పలాస నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. రైట్. సో మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి? ఆల్మోస్ట్ మొత్తం పలాసనే. కానీ మీ మాట అసలు శ్రీకాకుళం మాటలా పెద్దగా లేదు. శ్రీకాకుళం అనేసరికి కొంచెం స్లాంగ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. యా, ఇక్కడికి వచ్చేసి చేంజ్ చేసుకున్నా కొంచెం. నాకు మాట్లాడడం కూడా చాలా తక్కువ మాట్లాడేవాడిని. అలా పెంచుకొని స్లాంగ్ చేంజ్ చేసుకున్నా. వచ్చేస్తుంది, ఎక్కడ మా వాళ్ళు ఉన్నప్పుడు వచ్చేస్తుంది అనమాట. వాళ్ళతో మాట్లాడితే వచ్చేస్తుంది, ఫ్లోలో వచ్చేస్తుంది. ఏది కొంచెం ఒకసారి మా కోసం మాట్లాడండి మీ శ్రీకాకుళం లాంగ్వేజ్. యాక్చువల్లీ స్లాంగ్ అంటూ నాకు ఇది స్లాంగ్ అని నాకు ఐడియా లేదు. ఓకే. ఇప్పుడు సపోజ్ మీ మదర్ కాల్ చేశారు, మీ మదర్ కాల్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా అని అడిగారు. మా అమ్మతో కొంచెం స్టైలిష్గా మాట్లాడితే అమ్మ హ్యాపీ అవుతుంది. ఇంకా అమ్మ అంటది, ఇంకా తెలంగాణ నేర్చుకోలేదు నువ్వు, ఇంకా మాట్లాడొచ్చు కదా అంటారు. ఓకే. ఇంట్లో మాట్లాడినప్పుడు ఎలా అయినా మన ఒరిజినల్ లాంగ్వేజ్, ఇప్పుడు మాది విజయవాడ, ఇప్పుడు మా అమ్మతో నేను మాట్లాడాను అనుకోండి, ఆల్మోస్ట్ మా లాంగ్వేజ్ ఇంతే ఉంటుంది. మా అమ్మతో మాట్లాడితే ఇంకా కొంచెం ఏం చేస్తున్నావు అమ్మా, తిన్నావా, ఇట్లా మాట్లాడతాము. అలా మీది ఎలా ఉంటుంది? లేదు, నేను నార్మల్గా మాట్లాడేస్తా అమ్మతో కూడా. ఫ్రెండ్స్తో, మా శ్రీకాకుళం ఫ్రెండ్స్ ఉంటారా, వాళ్ళతో వచ్చినప్పుడు కొన్ని వర్డ్స్ని మాత్రమే, పదాలు అంటారు చూసావా, ఆ యాష్లో ఉన్న పదాలు అవి వస్తాయి, కానీ మాట్లాడే విధానం ఇలానే మార్చుకున్నా. ఓకే. పెద్దగా మార్చుకుంది ఏమీ లేదు, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సర్కిల్లో మెయింటైన్ అవ్వడానికి
లాంగ్వేజ్ ని కొంచెం స్టైలిష్ చేసుకున్నారు. మార్చుకున్నాను అంతే. అంటే ఒక రకంగా చెప్పాలంటే లాంగ్వేజ్ ని కొంచెం పాలిష్ చేశారు. ఇలా మాట్లాడుతున్నా కాబట్టి ఓకే, చాలా ఫ్రీగా మాట్లాడుతున్నప్పుడు అయితే వచ్చేస్తుంది. అంటే శ్రీకాకుళం లాంగ్వేజ్ అనేసరికి మాకు చాలా ఎక్కువ బాగా పాపులర్. అంటే హ్యాపీ డేస్ మూవీలో సార్ ఏడ్ సార్ అది ఏడ్ సార్ అని చెప్పేసి కొంచెం అలా ఏటిదే ఏడ్ అలా కానీ అలా మాట్లాడరు. కానీ ఓల్డ్ అప్పుడు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ఈ జనరేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ చేంజ్ చేసుకున్నారు. కానీ అక్కడ ఉండి మాట్లాడితే మాత్రం కొన్ని వర్డ్స్ వస్తాయి. అప్పుడంతా అయితే మాత్రం మా నానమ్మలు వాళ్ళైతే శ్రీకాకుళం స్లాంగ్ వినాలి అంటే వాళ్ళే వస్తుంది. అండ్ ఆ శారీ కట్టే విధానం కూడా వితౌట్ బ్లౌజ్ వాళ్ళు ఒక శారీ వేరింగ్ అది చేస్తారు. చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆ శారీ వేరింగ్ కూడా. లైక్ అంటే అదంతా అటు స్టైల్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కాదు కానీ పెద్దవాళ్ళు, అమ్మమ్మ వయసు ఉన్న వాళ్ళు, కొంచెం జేజీ వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ ముక్కుకి ఆ రింగ్ పెట్టుకోవడం అండ్ ఆ బ్లౌజ్ లేకుండా శారీ వేర్ చేయడం, అది ఆ గెటప్ కనిపించింది అంటే డెఫినెట్లీ దే ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం అని చెప్పేసి అనుకుంటారు. అలా కూడా ఉండదు. ఏజ్ పీపుల్ వాళ్ళు మరి బ్లౌజులు వేరు. కాదు, ఎక్కడైనా చాలా ప్లేసెస్ లో కూడా చూడొచ్చు మీరు. బట్ ఆ ప్లేస్ లో పర్టికులర్ గా శ్రీకాకుళం, పలాస అటువైపు ఏరియాస్ లో కొంచెం ఇది ఎక్కువ ఉంటుంది ట్రెడిషన్ అవుతుంది. యాక్చువల్లీ రీసెంట్ ఒక వీడియో కూడా చూసాను శ్రీకాకుళంవి. ఆ రోజులు అయిపోతుంది అన్నట్టుంది. ఇప్పుడు అక్కడ కూడా మొత్తం అంతా మోడర్న్ కల్చర్ అయిపోయిందా? ఎలా అంటే స్టడీస్ కి అందరూ వైజాగ్, విజయవాడ, చెన్నై, బెంగళూరు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళందరూ చేంజ్ చేసుకుని వచ్చేస్తున్నారు. సో మోస్ట్లీ వైజాగ్ కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు అనుకుంటా చాలా మంది. దగ్గర మాకు 2 hours జర్నీ, సో ఈజీగా అక్కడ వస్తుంది. శ్రీకాకుళం వాళ్ళు బాగా తెలివైన వారు అంటారు. స్టడీస్ కి కొంచెం ఎక్కువ ఉంటారు, చాలా మంది ప్రయారిటీస్ ఇస్తారు అంటారు. అవును, చదువుకోవాలి, గవర్నమెంట్ జాబ్ అవే ఉంటాయి మా ఊళ్ళో ఎక్కువ. యా ఎస్. అండ్ అటువైపు ఒరిస్సా వైపు కూడా వెళ్తూ ఉంటారు అనుకుంటా. పలాసకి ఒరిస్సా టచ్. సో మీరు ఒరిస్సా కూడా వెళ్తూ ఉండేవారా? మా అమ్మ వాళ్ళది కూడా ఒరిస్సా దగ్గరలోనే. వచ్చా మీకు ఒరిస్సా? ఒరియా వచ్చా? మా అమ్మకి వచ్చు, మా అమ్మగారికి వచ్చు. అండ్ నాకు నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒరియా వాడే. ఓకే. కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా లాంగ్వేజ్, అది అంత ఈజీగా అయితే ఉండదు. వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు, మనం నేర్చుకోవచ్చు అంటే ఒరియా కష్టమే. నాకు కొంచెం కొన్ని బలోచి ఏవో ఉంటాయి కొన్ని వర్డ్స్. ఓకే. మీరు ఇప్పుడు సడన్ గా ఒక ఒరియా అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేసింది అనుకోండి, ఆ అమ్మాయికి మీరు ఏం చెప్తారు? ఒరియా రాదని చెప్తాను. ఒరియాలో ప్రపోజ్ చేస్తే ఏం చెప్తారు అంటున్నాను. నాకు ఒరియా రాదు, ఇంగ్లీష్ లో చెప్పు అంటారు, తెలుగులో చెప్పు అంటారా? లేకపోతే యాక్సెప్ట్ చేస్తారా? ఒరియా అమ్మాయిని నేను యాక్సెప్ట్ చేయను అని చెప్తారా? ఏం లేదు, ప్రెసెంట్ అయితే ఇంకా రిలేషన్షిప్ అని పక్కన పెట్టి కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటాను. సరే, కెరియర్ గురించి, రిలేషన్షిప్ గురించి వచ్చింది కాబట్టి నేను ఇది కూడా అడుగుతాను మిమ్మల్ని. మీరే ఎత్తారు. సో మంచి పాపులారిటీ ఉంది, చూడ్డానికి హ్యాండ్సమ్ ఉన్నారు. సో ఇలాంటి టైంలో ప్రపోజల్స్ కూడా చాలానే వస్తాయి. అండ్ మీ కింద కామెంట్స్లో కూడా చూస్తూ ఉంటాను, గిరీష్ చాలా బాగా డాన్స్ చేస్తున్నాడు, ఐ లవ్ గిరీష్ అని చెప్పేసి కొంతమంది, వావ్ నేను ఈ రీల్ గిరీష్ కోసమే చూస్తున్నాను అని చెప్పేసి కొంతమంది. ఎస్పెషల్లీ మీకు మంచి లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. మీరు బిగ్ బాస్కి వెళ్తే కూడా లేడీ ఫ్యాన్స్ వల్ల మీరు విన్ అవుతారు. సో ఎప్పుడైనా మీకు ప్రపోజల్స్ సీరియస్గా ఏమైనా రావడం జరిగిందా? వస్తుంటాయి, ప్రపోజల్స్ వస్తుంటాయి, సపోర్ట్ చేస్తారు అనిపిస్తుంది. చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఫ్యాన్స్ వైజ్ గా అడగలేదు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. దాన్ని ఆ రేంజ్ లో అయితే కాదు. అంటే నేను మోస్ట్లీ ఎలా అంటే ఫేమ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాను, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు మా పైన. సో అప్పుడే పిచ్చిగా ఉన్న అమ్మాయిలు ఉంటారు, గిరీష్తో మాట్లాడాలి, ఇప్పుడు పవన్తో మాట్లాడాలి, జగదీష్తో మాట్లాడాలి. వాళ్ళు ఏం చేస్తారు, మా పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఇది నా పర్సనల్ అకౌంట్ అని పెట్టి మెసేజ్ చేసి మనీ అడగడం లాంటివి కానీ, కలుద్దామని చెప్పడం కానీ అలా చేశారు. ఇట్లా మనీ అడుగుతున్నారు అంటే వాళ్ళు పెట్టేవారు. సో నేను ఫాలోవర్స్తో రిప్లై ఇవ్వడం మానేసా. ఇస్తే అంటే అందరికి మెసేజ్ ఇస్తున్నాను, నిజంగా గిరీష్ అకౌంట్ అనుకుంటారని. అందుకే నేను బ్లూ టిక్ కూడా తీసుకున్నా. ఇది బ్లూ టిక్ అఫీషియల్ అకౌంట్, ఏ అకౌంట్ నుంచి కూడా నమ్మద్దు అని కూడా చాలా మంది చెప్పా. ఇంకా కొంతమంది నమ్ముతూ ఉంటున్నారు. కానీ ఇదే కదా, ఒక పాపులారిటీ వచ్చిందంటే ఫేక్ అకౌంట్స్ చాలా ఈజీగా క్రియేట్ అయిపోతాయి కదా. సో అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎవరైతే 250 కావాలని అడిగారంట. 250 మినిమం 250 కూడా ఉండదా ఇన్స్టాగ్రామ్లో ఉన్నోడిని? మీరు ఎలా సెండ్ చేస్తున్నారు?
అని చెప్పా. ఆ టైంకి ఏదో ఫుడ్ తినాలి అనుకున్నట్లున్నారు, పాపం 250 చాలు అనుకున్నారు. దే ఆర్ వెరీ వెరీ హానెస్ట్. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎక్కువగా డిమాండ్ చేయలేదు మీ పాపులారిటీని యూజ్ చేసుకొని. ఒక బిర్యానీ ఖర్చు, ఒక ఫుల్ మీల్స్ ఖర్చు అడిగారు. అందరూ చెప్పా, మీరు ఎవ్వరు అలాగా మెసేజ్ చేయకండి అని చెప్పిన. ఓకే, నైస్. సో సీరియస్ ప్రపోజల్స్ అయితే ఏం రాలేదా ఎవరైనా? అంటే లవ్ చేస్తున్నాను అని చెప్పి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేకపోతే ఆల్రెడీ యు ఆర్ ఇన్ లవ్ అలా అడుగుతున్నాను నేను. లేదు అలాంటివి ఏం లేదు. ఎక్కువ మాట్లాడడం తక్కువ, బయట వెళ్ళడం లాంటివి ఎక్కువ. నాకు సింగిల్గా ఉండడం ఇష్టం ఏ ప్లేస్లో ఉన్నా. ఇంకా జగదీష్ వల్ల కొంచెం పబ్స్కి ఒక 2-3 months తిరిగా, తర్వాత చిరాకేసి ఇది కాదు టైం వేస్ట్ చేస్తున్నాను ఆపేసి కొంచెం ఫోకస్ చేస్తున్నాను. సో కెరియర్ మీద ఫోకస్ పెట్టారనమాట వాళ్ళు ఎవరో చెప్పినట్లు. ఎందుకంటే ఈ ఫేమ్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, దాన్ని మనకి ముందే బిల్డ్ చేసి ఉంచుకోవాలి. అందుకు కొంచెం జాగ్రత్త పడుతున్నాను. నైస్. సో ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్? లైక్ అంటే మిమ్మల్ని ప్రమోషన్ ఇన్స్టాగ్రామ్ త్రూనే అప్రోచ్ అవుతారా ఎవరైనా కానీ? ఎలా ఉన్నాయి ప్రమోషన్స్? రెగ్యులర్గా ఉంటూ ఉంటాయా? లాస్ట్ మంత్ బాగానే ఉంది, ఈ మంత్ కొంచెం తగ్గింది. ఈ మంత్ స్టార్ట్ అయ్యింది కదా, అందుకే ఏదో మంత్ ఎండింగ్ ఏమైనా సాంగ్స్ చేసుకుందామా అని. లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు, చాలా థ్యాంక్స్ అందరికి. ఐ థింక్ 2 monthsలో 1 lakh సబ్స్క్రైబర్స్ అనేది. దట్ ఈస్ యువర్ పాపులారిటీ. సో దాన్ని నేను మానిటైజ్ అయిందా? అయిపోయింది, మనీ కూడా జనరేట్ అవుతుంది, బాగానే వస్తుంది. నైస్. దానికి కొంచెం బెస్ట్ కంటెంట్ ఇస్తే బెటర్ ఇంకా అనుకుంటున్నా. సూపర్. అండ్ ఇదేలా ఉంది లైక్ అంటే ప్రమోషన్స్, ఇక్కడ ప్రమోషన్స్ విషయంలో చాలా మందికి ఉన్న ఒక మిత్ అనుకోవచ్చు ఇది. ప్రమోషన్స్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు అంటే, అబ్బా ప్రమోషన్ చేస్తున్నాడు ముందే మనీ మొత్తం తీసేసుకుంటాడు అన్న ఫీల్లో ఉంటారు. అసలు ప్రమోషన్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు జనరల్గా? వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ బట్టి, వాళ్ళకి ఎంత బడ్జెట్ ఇస్తే ఈ బడ్జెట్లో వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి పెద్ద అమౌంట్ వస్తుంది, కొన్నిసార్లు చిన్న అమౌంట్ వస్తుంది, అలా ఉంటుంది. అండ్ కొన్ని ప్రమోషన్ డబ్బులు కూడా ఇంకా రాలేదు నాకు మనీ అమౌంట్. అదేంటి మీరు ముందే సమ్ అడ్వాన్స్ అనేది ఏం తీసుకోరా? అలా ఏముండదు. సాంగ్ రీల్స్ ఉంటాయి, బ్రాండ్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్, లేకపోతే షూస్, షర్ట్స్, ఫేస్ వాష్ అలాంటివి ఉంటాయి అనమాట. కొన్ని బ్రాండ్స్ వాళ్ళు 2 daysలో వేస్తారు, కొందరేమో 15 days, ఒకరు 1 week, 30 days, 60 days అలా ఉంటాయి. కొన్ని 60 days అనుకుంటే చేసుకుని మర్చిపోవాలి, వాళ్ళు ఎప్పుడు వేస్తారో అప్పుడే. అప్పటి వరకు అలా 1000 కళ్ళతో ఎదురు చూడమేనా? 1000 కూడా చాలా కళ్ళతో ఎదురు చూడాలి. మొత్తానికి ప్రమోషన్స్ అనేవి చాలా మంది అనుకున్నట్లు ఇమ్మీడియట్ గా మనీ ఏమి రావు, పాపం వీళ్ళ కష్టాలు వీళ్ళకు ఉంటాయి, అది తెలియక వాళ్ళకి ఏంట్లో ప్రమోషన్స్ లో బాగా అర్నింగ్ ఉంటుంది అనుకుంటున్నారు. సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఒక ఓటీటీ ఫిల్మ్ అనుకుంటున్నాం, అది జాన్లో స్టార్ట్ అవుద్ది. ఓకే, దానికోసం. సో డైరెక్షన్ నుంచి హీరోగా టర్న్ అవుతున్నారు అనమాట. మేబీ ఫ్యూచర్ లో చూడొచ్చు నా ఓన్ డైరెక్షన్ లో. ఓకే, ప్లానింగ్ ఉంది ఇన్ కేస్ ఫ్యూచర్ లో డైరెక్షన్ వైపు మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, కాకపోతే ఏంటంటే డైరెక్టర్ నుంచి ఇప్పుడు యాక్టర్ గా మాత్రం టర్న్ అవుతున్నారు. నైస్ అండి, బాగుంది. మొత్తానికి ఎక్కడో స్టార్ట్ చేశారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ నుంచి వచ్చి రీల్స్ లో బాగా పాపులర్ అయ్యి ఒక మూవీ డైరెక్షన్ చేసి అదేలేండి అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీగా చేసి అండ్ దాంతో పాటు ఇప్పుడు ప్రెసెంట్ ఓటీటీలో కొన్ని వెబ్ ఫిల్మ్స్ చేస్తూ అండ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి ఆర్టిస్ట్ గా కూడా ఆల్రెడీ ఒక నేమ్ తెచ్చుకున్నారు. సో ఈ నేమ్ అనేది అలా ఎప్పటికీ కంటిన్యూ అవుతూ ఉండాలి మీకు. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు అనుకున్నట్లుగానే ఫ్యూచర్లో ది బెస్ట్ హీరో అనిపించుకోవాలి అండ్ ఎట్ ది సేమ్ టైం మంచి డైరెక్టర్గా కూడా మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.